నమస్తే. వరంగల్ మొన్నటి మొంతా తుఫాన్ వరదల్లో మునిగిపోయింది చాలా ప్రాంతాలు. మనం ఇప్పుడు పోతన్ నగర్ లో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి వెళ్తున్న ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. సో మనం ఇక్కడ ఉన్నాం. సీఎం ఇక్కడ ఈ గల్లీకి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ ఒక 5 minutes అనుకుంటాను నేను అనుకోవడం, 4 నిమిషాలు ఈ ప్రాంతాన్ని ఆయన చూసి వెళ్ళడం జరిగింది. సో చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఏం చూశారు, ఎందుకు వెళ్ళారు, దేనికి వచ్చారని అడుగుతున్నారు జనం. ఒక్కసారి ఆ మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఏమైందమ్మా, ఏం చూసినాడు సారు? ఒక్కరు మాట్లాడు, ఒక్కరు మాట్లాడితే మాట్లాడు. జరాలు ఏం భరించవద్దా? మన కష్టాలు మన సుఖాలు ఏమద్దా? మా ఇల్లు ఎట్లన్నారు, మన పిల్లలు ఎట్లన్నారు, నేనేం తింటున్నా, మన జీవితం ఉంది ఏం 40 సంవత్సరాలు నిన్న వాడు అట్లనే ఉంది, ఏం మారలేదు. 10 సంవత్సరాలు చూడు చూసుడు అంతే. మాట్లాడితే ఒక్కరు మాట్లాడమ్మా. ఒక్కరు మాట్లాడు. ఇప్పుడు ఆగమ్మా, నువ్వన్నా చెప్పి అవన్న చెప్తుంది. 50 సంవత్సరం నుంచి చిన్న పీడల నుంచి ఉన్నాం కదా, ఇదే వాడ ఇదే ఫలితం. ఏం లేదు, వచ్చుడు పోడు. మన వాడకి ఏం చేస్తాడు, మన నష్టం ఏమి ఇస్తాడు? మేము పేదవాళ్ళం పిల్లలు పడుకొని చిప్పలు పడుకొని బతుకుతున్నాం. మా భర్త చచ్చిపోయింది, నాకు 6 పిల్లలు ఉన్నారు. మాకేముంది ఇక్కడ? ఎందుకు పడి ఉన్నాం? మన వాడ మంచి ఇప్పుడు ఎవరెవరు ఇంట్లో చూసిండు సార్? ఇల్లు చూడలేదు, వచ్చిండు వాళ్ళ పోయింది అంతే. ఎవరి ఇల్లు చూడలేదు. ఏమైతే సార్ సార్ అంటే పోలీసు వాళ్ళు ఎడతానే ఉన్నారు. ఎవరైనా కూడా తీసుకోవాలి. ఆ పిల్లాడు అక్కడ రాకూడదు. మా బాధ చెప్పండి. మా బాధ ఏంటంటే ఇప్పుడు 3 ఆడి దాకా కట్టేసి ఆడ వదిలిపెట్టిన తర్వాత అదేమైతుంది, ఆ మోరి నుంచి ఆ చెరువు నీళ్లు ఈ మోరి నీళ్ళు అన్ని కలిసి ఇటు వస్తాను. ఇటు వచ్చేసి ఇటు జంప్ అవుతాయి. ఈ వచ్చిన నీళ్లు ఆ నీళ్లు మొత్తం ఇళ్ళకి వస్తాను. నిన్న ఎంత వరకు ఉండే నీళ్ళంతా? నీళ్లు అక్కడ దాకపోయినాయి. ఇదంతా మునిగిందా? మొత్తం మునిగినాయి. ఇళ్ళల్లో ఇంత వచ్చినాయి. ఇళ్ళల్లో సామాను ఉప్పులు పప్పులు అన్ని మునిగినాయి. ప్రతి సంవత్సరం ఇదే బాధ మాకు. ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఏం చెప్పారు ఆయనకి ముఖ్యమంత్రి? ఏమన్నారు? ఏమన్నా విన్నాడా? వచ్చిండు సీఎం గారు వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము మెమోరాండం రాసినాం ఇద్దామని. వచ్చిండ్రు వాళ్ళు. नहीं होता क्या काम है बोल के आए उन्होंने, तेलुगु नहीं आती, क्या काम है बोल के आए? ये काम ये प्रॉब्लम है बोल के चाइना हम लोगों को 2 से साल भी एक परेशानी नहीं बोले तो दीवार उठाओ बोलो, नहीं बोले तो हम लोगों को 5-5 लाख दो बोलो, समझे? उन्होंने है सीएम, मगर कुछ तो करके जाना ना, आके खाली ऐसा देख के चले गए तो क्या फायदा? नौकरी वाले पैसे नौकरियां खाते हैं, गरीबा खाते हैं, क्या फायदा बोलो? नाले बनने वाले दुनिया का पैसा बीच में खा लेते हैं। इन लोग हम लोग पूरे ये इधर के कुत्ते लोग हैं कि हम लोग खाली गरीबी जिंदगी जीते हैं। हमारे बच्चे पूरे मैकेनिक काम कर लेना जीना, क्या फायदा बोलो? हम लोगों को नाले की दीवार बड़ी करना नहीं बोले, हम लोगों को 5-5 लाख देना घर बनने, समझे? हम लोग डबल बेडरूम दो वो दो बोल के भी नहीं बोल रहे। हमारे पेपर है, आना चेकिंग कर लेना, हम लोगों को पैसे देके जाना, हमारे नाले की दीवार उठा के जाना। होता सर సార్ వచ్చిన హీరో అని ఆయన మీద అందరు ఎగబడతారు. ఎవరికి చెప్పాలి? ఆయన వినేందుకు వచ్చారు కదా, లేకపోతే జస్ట్ షోటప్ కి వచ్చారా? వచ్చిండు వెళ్ళిపోయిళ్ళు. మాది ఎవరు వింటారు, ఎవరు చెప్తారు, ఎవరికి చెప్పాలి అన్న మా కష్టం? అది ఒక గోడ లేపుతారని 6 సంవత్సరాల నుండి ఇదే స్టోరీ. జస్ట్ అక్కడ ఓటింగ్స్ అయితే ఒకళ్ళొక్కరు చేంజ్ అవుతారు కానీ మాకైతే ఏం న్యాయం అయితే లేదు, ఏం జరుగుతలేదు. ఇప్పుడు ఏం మాట్లాడిండు? ఒక్క మాట ఏం మాట్లాడలేదు. ఆయన దారి వచ్చిండు, ఆయన దారితో పోయిండు. ఎవరితో మాట్లాడు, నీ సమస్యలు ఏంటి అమ్మా అని చెప్పిండా? లేకపోతే అది ఉన్నదా అవపడుతుందా? అది దిగలేనే. ఆయన ఎందుకు మరి సార్ వస్తాడు మా పరిచయం అని అందరూ
ఒక ఓట్తోనే ఉన్నాం. సార్ వస్తాడు పెద్ద సార్, ఇప్పుడు దాకా ఏ సార్ రాలే, ఈ సీఎం సార్ వస్తాడు ఏదైనా చేస్తాడని మేము అనుకోని ఒక ఓపీలోని ఏం చేసింది సార్? ఏముంది ఇప్పుడు దాన్ని పట్టుకొని పోయినాం, తీసుకోలే అసలు ఎవరు దగ్గర కూడా రానియాలి, మాకు వెళ్ళకూడదు. సార్ సార్ ఎంత కలెక్టర్ ఆఫీస్ కి తీసుకుపోయి అంట, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో ఎవరికి లేడా, మేము లేడా? సో ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. సో ఇక్కడ వచ్చింది ముఖ్యమంత్రి ఇదే ఏరియాకి వచ్చిండు జస్ట్ ఇంతకు ముందే, కానీ ఎక్కువసేపు ఉండలేదు అన్నది వీళ్ళ బాధ. ఈ ఇండ్లన్నీ మునిగిపోయినాయి మొత్తం టోటల్ గా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోవడానికి లాస్ట్ గవర్నమెంట్ హయాంలో ట్యాంక్ బండ్ అని ఒకటి కట్టిరు పైన. ఆ ట్యాంక్ బండ్ కూడా దేనికి అంటే అది సుందరీకరణ లేకపోతే టూరిజం డెవలప్మెంట్ కోసం కాదు, జరిగినటువంటి కబ్జాలన్నీ లీగలైజ్ చేసుకోవడం కోసం దాన్ని ట్యాంక్ బండిని కట్టిరు. సో ఆ కబ్జాకు గురి కావడం, FTL ప్రాంతం అంతా మునిగిపోవడం తోటి ఇప్పుడు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. సో చూడండి, అసలు కనీసం ఈ గల్లీలోకి వెళ్ళడానికి కూడా కనీసం అవకాశం లేనటువంటి దారుణమైన పరిస్థితి. ఒక్కసారి చూడండి, ఇదేం కాలువ? ఇదేనా? సో ఈ భద్రకాళి టెంపుల్. సో అవతల ఇప్పుడు దీనికి అవతల భద్రకాళి చెరువు చిన్న మోరీ సార్, అక్కడి వరకు ఆగింది సార్. అది కూడా చూపెడతా సార్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లాస్ట్ ఇంతమంది వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఇది దీంతో ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయి సార్. ప్రతిసారి ఈ లెవెల్ గా ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తాయి సార్ నీళ్లు. ఎందుకు ఇంత ఘోరంగా ఉంది సార్? ట్యాంక్ బండ్ కట్టంగానే మన మోరీ అక్కడ వరకు ఆపేసింది సార్. 4 years అవుతుంది. అప్పంచి పాత మోరీ సార్. ఇది 40 సంవత్సరాలు అవుతుంది కట్టి. అది ఇప్పటికి ఉంటుంది. అది ఒరిగింది, ఇప్పుడు ఒరిగింది సార్. అది ఎప్పుడు పడేది తెలియదు. ఇప్పటికి ఫుల్ ఉన్నాయి సార్ నీళ్లు పోతున్నాయి సార్. ఆల్రెడీ పోతున్నాయి సార్, ఫుల్ పోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చింది కానీ కనీసం ఒక రిపోర్ట్ కూడా తీసుకోలేదు సార్. పట్టించుకోకుండా నెట్టుకుంటా తీసుకోపోయింది సార్. అసలు ఆడవాళ్ళని అయితే మొత్తం నెట్టేసి పడేసి మా మాటనే ఇంటలేదు సార్. సార్ ఎందుకోసం ఎంతమంది ఎవరు లీడర్లు రాలే, ఇప్పుడు వచ్చిండు సమస్య పరిష్కరిస్తాడని అంటున్నారు కదా. మిగతా లీడర్స్ వస్తాళ్ళు పోతారు సార్, కానీ ఈ సమస్య లీడర్స్ వస్తాళ్ళు పోతాళ్ళు, కానీ 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరుగుతలేదు సార్. ఇది ఇట్లనే ఉంటాను సార్. ట్యాంక్ బండ్ దాని నిర్మాణం మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? దాని వల్లనే ఎఫెక్ట్ అయింది సార్. ఆ గోడ అక్కడి వరకే ఆపేసిళ్ళు. అది పోయినసారి శాంక్షన్ అయింది అనేసి అన్నారు, ఇప్పుడు కూడా శాంక్షన్ అయింది. అసలు చేస్తలేరు సార్, పట్టించుకుంటలేరు. ఇది భద్రకాళి చెరువు నీళ్లు తీసి తవ్విళ్ళు, కానీ దీని గురించి పట్టించుకుంటలేదు సార్.